అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదివారం ఉదయం అండి. ఆదివారం ఉదయాన్నే అనమాట. వాతావరణం ఒక్కసారిగా మారిందండి. వర్షం ఛాయలు కొంచెం కనిపిస్తున్నాయి. వానదేవుడు పడితే పడ్డట్టండి. ఇదిగోండి చినుకులు రాలుతున్నాయి. ఈరోజు ముగ్గు వేయలేకపోతున్నాను. క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిందండి. చినుకులు రాలుతున్నాయి. మబ్బులు పట్టాయండి బాగానే. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి పూజ చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. హాయ్ అండి. ఈరోజు ఆదివారం అండి. ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు పోసారండి. రాత్రి గారెలు తయారు చేసుకుంటాము. ఇదిగోండి పప్పు నానబెట్టేసుకున్నాను. మనము గారెలు మిక్సీ పెట్టేసుకున్నామండి, గ్రైండర్ కాదు. ఇదిగోండి ఈ విధంగా ఉంటే మనం రోట్లో రుబ్బినట్లుగానే కరకరలాడుతూ గారె అనేది చక్కగా వస్తుందండి. మంచిగా వస్తుంది గారె అనేది, కరకరలాడుతూ బాగా వస్తుంది. ఇలా 2 పలుసు 3 పలుసు తిప్పి ఇలా ఆపేసేస్తే బాగుంటుంది అన్నమాట గారె అనేది. ఇంక ఇలా మిక్సీ పట్టేసుకుందాం. రెండవ వాయిలో అల్లం వేసుకోండి. అల్లం వేసుకుంటే గారెలు అనేవి మంచిగా రుచిగా ఉంటాయి. ఓకేనా? అల్లం వేసుకొని మిక్సీ పట్టేస్తాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ తెచ్చుకుంటాను. ఇదిగోండి సాల్ట్ కలుపుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేసానండి. మన చెట్టుది కొంచెం బంగారంలాగా కోసుకొచ్చి వేసేసాను. ఇదిగోండి ప్రక్కనే మనం చట్నీ తయారు చేసేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి పచ్చి కొబ్బరి 2-3 మిరపకాయలు, ఎండు మిరపకాయలతో చేస్తున్నాను. పచ్చి కొబ్బరి గారెలకు చట్నీ అనమాట. పల్లీలు, ఇలా వేయించేసుకుంటే ఇవ్వండి ఎండు మిరపకాయలు కూడా. నూనె వేడెక్కుతుందండి. నూనె పోసి పెట్టుకున్నాను బాండీలో. ఇక్కడ వేడెక్కాక మనం గారెలు తయారు చేసేసుకున్నాం. 2 అల్లపు ముక్కలు, 2 చిన్న ఉల్లిపాయ గర్భాలు తీసుకున్నాం. కొంచెం చింతపండు కూడా తీసుకున్నాము. ఇదిగోండి చిన్నగా చిలక వేసుకున్నాను. పోయిన ఆగస్టు సెప్టెంబర్ 7వ తారీఖు 6వ తారీఖు వెంట్రుకలు ఇచ్చానండి తిరుపతిలో. ఇప్పుడు వచ్చిందండి. ఏం పెరుగుతుందండి జుట్టు. కొంచెం చిలక వేసుకున్నాను. బాగాలేదా అసలు?
ముందు ఎండలకు చీదరైపోతుందండి అసలుకి, బాగా మెడల మీద పడేసి. అందుకని చిన్న చిలకాయ పెట్టేస్తున్నాను. ఉదయాన్నే ఇలా వంట త్వరగా అయిపోతే ఆరోగ్యం మహాభాగ్యం కదా. తింటేనండి రూపాయి సంపాదనలో పావుల వంతు దాచుకొని ముప్పావులో తినొచ్చు. మా జనరేషన్లో వచ్చేసేసి పావుల వంతు తిని ముప్పావుల వంతు దాచుకున్నామండి. ఈ ఆరోగ్యాన్ని బట్టేసి పావుల వంతు దాచుకొని ముప్పావుల వంతు తింటేనే ఆరోగ్యవంతులు అండి. ఈ జనరేషన్ చెప్తున్నానండి. ఆరోగ్య విషయం, హెల్తీ ఫుడ్ తీసుకోండి. హెల్తీ ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి. పుష్టిగా దృఢంగా ఉండడానికి ఉన్న వాటిలో నేను వెతుక్కొని తీసుకోండి. మంచి రకం మినువులు అయిపోయాయండి. మామూలు మినువులే పోసానమాట. ఆ మినువులు తెచ్చుకుంటే కానీ అవి మంచి బలమైన ఫుడ్. అట్లాగా ఆహారంలో మనం ఇదిగోండి వేగిపోయాయి కట్టేసుకున్నాం. ఇది చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా. గారెలకు కూడా నూనె వేడెక్కాక మనం గారెలు వేసుకుందాం. నూనె వేడెక్కింది. నేను పాల ప్యాకెట్ కవర్ కానీ డిమార్ట్ కవర్లు కానీ నాకు ఎందుకో లైక్ చేయటం కాదు రావండి. అందుకని క్యారీ బ్యాగ్ కవర్లో చేసుకుంటాను. ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసుకున్నాం అనుకోండి, మనము తడి చేసుకోవడానికి కొంచెం అది కూడా నానుతుంది. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా నానుతుంది. ఈ విధంగా చక్కగా ఇలా తయారు చేసుకుంటాను. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవండి. నేను మీడియమే చేస్తాను. ఇక చక్క గారెలు వేసుకోవటం. గారెలు ఇంత ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? రోట్లో రుబ్బితే ఇంకా కమ్మగా అద్భుతంగా ఉంటుంది రుచి. ఇంకా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా రుచిగా బాగుంటుంది. ఉన్న వాటితోటి చేస్తానండి. లేకపోతే అండర్స్టాండింగ్ కాదు మన ఆడవాళ్ళండి. చేసే కొద్ది వస్తాయండి. ఇలా పాలిథిన్ కవర్కి కొంచెం క్యారీ బ్యాగ్కి కొంచెం నూనె అలా నీళ్ళు కొంచెం అలా చేసేసుకొని మనం చేయి తడుపుకొని కొంచెం అలా గారె అనేది మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. గారెలు బాగా చేస్తావు తల్లి, నువ్వు బాగా చేస్తావు, కరకరలాడుతాయి అన్నమాట. బాగా రోట్లో రుబ్బిన మాదిరిగానే కరకరలాడుతాయి. ఈ మినపప్పు వాటికైనా సరే కరుసుకుపోవండి, అప్పచ్చలాగా కరుసుకుపోవు, చక్కగా కరకరలాడుతాయి. పైన కూడా మనకి పిక్చర్ అనేది ఇలా గుడితో గీరినా సరే మంచిగా ఉంటాయి అన్నమాట. బాగా చేస్తామమ్మ నువ్వు అని నేర్చుకున్నాం. నాన్నగారికి గారెలు అంటే బాగా ఇష్టం. ఇలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేస్తాం. ఏ పనైనా సరే మన ఆడవాళ్ళం చక్కచక్క చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి, తర్వాత చక్కగా రుచికరంగా చేసుకోవాలి కదా. అప్పుడే మనల్ని మెచ్చుకునేది పిల్లలైనా భర్త అయినా సరే కదా. అప్పుడు మనం ఎంతో సంతోషంతో పొంగిపోతాం కదా. ఇదిగోండి ఇలా మనం మిక్సీ జార్ని ఇలా నాలుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇవ్వండి చిన్నగా ఇలా తీసేసుకోండి. మన జనరేషన్ వాళ్ళకి తెలుసులేండి. ఈ జనరేషన్ వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం తెలియకపోవచ్చు అని నేను చెప్తున్నానండి. గారెలైనా పకోడీలైనా బజ్జీలైనా సరే మన ట్రెడిషనల్ ఫుడ్ అండి. చిటికలో మినువులు నానబెట్టేసుకొని చక్కగా రుబ్బుకొని కొంచెం అల్లం, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ తరిగి టకటక వేసుకుని తింటారు. ఆరోగ్యమైన ఫుడ్. మనం తినే ఫుడ్ ఎక్కడ మన ఇతర రాష్ట్రాలు ఎక్కడ దొరకదండి. ఆంధ్ర ఫుడ్ అంటే ప్రత్యేకంగా మనం వెతుక్కొని హోటల్స్కి వెళ్ళి వెతుక్కొని తింటాం అన్నమాట.
దొరకదు సామాన్యంగా, అంత రుచికరంగా ఉంటాయి మన ఆంధ్ర ఫుడ్ అంతా కూడాను. ఒక పాలు తలకలేంటి, గారెలు, పునుగులు, బజ్జీలు, ఒక నేతరసలేంటి, కజ్జికాయలేంటి, ఎన్నో రకాలు, ఎన్ని రకాలు తయారు చేసుకుంటామండి. జంతికలని, గోధుమ పిండితోటి రకరకాల వెరైటీలు, బియ్య పిండితోటి ఎన్నో రకాలు తయారు చేసుకుంటాం. మినుములతోటి సిన్నుండలని, మినప గారెలని, ఎన్ని రకాలండి. అట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా తీసేసుకున్నామండి. ఓకేనా. ఇంకా మినపగారెలు అయితే 4 వీధులు సువాసన రావాల్సిందే. గారె నూనెలో వేగుతుంటే 4 వీధులు రావాల్సిందే. ఆ మినువులకున్న లక్షణమే అదండి, అంత బలమైన పుష్టిక ఆహారం అన్నమాట. కొంచెం తిన్నా సరే మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలండి. ఈ గారెలు తినకుండా కూడా ముందుగా నేను ఏదో ఫుడ్ తీసుకుంటాను, ఏదో ఫ్రూట్ తీసుకుంటామండి. ఏదో ఫ్రూట్ తీసుకుని తిన్న తర్వాతనే అప్పుడు ఇది తింటాం అన్నమాట. ఎందుకంటే నూనె ఫుడ్, ఆయిల్ ఫుడ్ కదా, ఏమి లేకపోతే రాగి జావైనా తయారు చేసుకొని త్రాగుతాం అన్నమాట. తాగిన తర్వాతే అప్పుడు గారెలు అనేవి తింటాం. బిర్యానీ ఆయిల్ ఫుడ్ కదండి, అందుకోసం. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాం. ఓకేనా. ఇగోండి చక్కగా ఉడుకుతున్నాయి. ఇగోండి గారెలు తీసాను. అట్లా బ్రౌన్ కలర్ రాగానే ఇకప్పుడు మనం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక చట్నీ తాలింపు పెట్టేసుకున్నాము. నూనె కొంచెం వేసుకున్నాము. ఆల్రెడీ కొంచెం ఉన్నదండి నూనె. ఎండలకి అవాయిడ్ చేసేసుకున్నామండి, ఎందుకంటే తక్కువే వేసుకుందాము. ఇవ్వండి తాలింపు గింజలు వేసుకున్నాము. ఇదిగోండి ఎండుమిరపకాయ వేసుకుందాము. ఓకేనా. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటాను. పక్కన చట్నీ రెడీ అయిపోతుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు, కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి విరుగా వాడతామండి ఎక్కువగా. పచ్చి కొబ్బరి అనేది విరుగా చేస్తూ ఉంటాను. కొబ్బరికాయలు పట్టబద్ద 2 తీసుకొస్తానండి. ఇవ్వండి మన చెట్టు కరివేపాకు అలా తుంచి వేసుకోండి. గ్యాస్ కట్టేసి వేసుకోండి. వస్తుంది. ఇవ్వండి మిక్సీ పట్టేసేసాము. కొంచెం పుట్నాలు కూడా వేసానండి. కొంచెం చింతపండు అది వేసేసి చేసేస్తాను. మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఒక చిటికి నీళ్ళు వేసుకున్నాం. ఇవ్వండి గారెలు, మా గారెలు. ఇదిగోండి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఓకే. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది కొబ్బరి చట్నీ, గారెలు. వేడి వేడి గారెలు, కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూడండి. గారెలు, మినప గారెలు. టిఫిన్ గారెలండి. గారెలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? గారెలు అంటే మన సాధన చూడండి, తింటే గారెలు తినాలి, తింటే భారత వినాలని. ఇదిగోండి కరకరలాడుతున్న పైన ఒత్తులనే సౌండ్ వస్తుంది. ఇదిగోండి పైన ఇట్లా ఇలా గోడుతోటి అలా ఉండాలి గారె. కొబ్బరి చట్నీ అండి. చట్నీ కొంచెం ఎక్కువ తింటామండి మేము. కొబ్బరి చట్నీ అలవాటు బాగుందండి. కొబ్బరి చట్నీ అల్లం తగులుతూ, గారెల్లో కూడా ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు తగులుతూ బ్రహ్మాండంగా ఉందండి. కొత్తిమీర లేదులేండి, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది. పుదీనా కూడా వేస్తానండి. బాగుంటుంది. కరకరలాడుతూ క్రంచీగా రోట్లో రుబ్బిన గారెల మాదిరిగానే బాగా అలా వస్తాయి.
తెల్లగా వస్తాయి కొంతమందికి. ఈ మినపగుళ్ళతోటే తెల్లగా పఫీగా మెత్తగా వస్తాయి. నాకు మెత్తదనం వస్తుంది, పైపెచ్చు ఇలా కరకర అంటాయి, కరకరలాడుతా క్రంచీగా వస్తాయి. కొంతమందికి ఈ బూరెల పొంగుతి మెత్తదనంగా వస్తాయి దూదుల్లాగా, కానీ కరకర అనేది ఉండదు. చక్కగా అలా మెత్తదనం ఉంటుంది, మెత్తగా ఉంటాయి. మళ్ళీ ఎంజాయ్ చేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఆదివారం అంటే కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి, మినపగారె. సంతోషం. గొండి గారి చూసారా, ఇలా మెత్తగా దూదుల్లాగా. మళ్ళీ లోపల కూడా ఉడుకుతుంది. మీడియంగా పెట్టేసి గ్యాస్ ఫుల్ మీద కాకుండా లోపల కూడా ఫుల్. ఆల్రెడీ పెద్దల దగ్గర పెట్టుకున్నానండి. ఇక ముక్క కూడా పెట్టేశానండి. సూపర్, సూపరే సూపర్. అమ్మక ఇంకా మినపగాయలు అయితే ఇంకా రుచిగా దొరుకుతాయి, బాగుంటుంది. మీరు కూడా ఏర్పాటు చేసుకొని తింటారు, ఓకేనా? ఎందుకండి కారపొడితోటి అద్భుతం. నా రాయతంకి పెట్టింది కొబ్బరి కారపొడి, అమృతం. ఎంత కమ్మగా పెట్టిందో అమ్మ కొబ్బరి కారపొడి. బాగుందండి. గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉదయాన్నే రాగి జావ తాగేసాం. తాగిన తర్వాత ఇది తింటున్నాం అనమాట గారెలు. సమ్మర్ ఎండలకి లస్సీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కడుపులోకి. సమ్మర్కి లస్సీ తాగాలి. ఏ కలర్ తీసుకున్నాను? ఇది తీసుకున్నా కలర్ అని, ఈ కలర్ ఎల్ల కలర్ అంటే మరి ఇంకా అదే కండి నాకు పడుతుంది. ఇవ్వండి, ఇవి తీసుకున్నానండి. క్లిప్పులు వచ్చేసేసి గుజ్జునగొళ్ళండి. అతను ఊరంతా తిరుగుతూ ఉంటాడు. బజార్లు కూడా చక్కగా బాగుంటాయండి. క్వాలిటీ తీసుకొస్తాడనమాట. కాసేపు టైం పాస్ ఆయనకు ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటుంది. పిల్లల కోసమని క్లిప్పులు తీసుకున్నాను. ఒకటి 20 రూపీస్ అండి. ఇవి చక్కగా బాగుంది. 3 కలర్స్లో తీసుకున్నాను. ఇవ్వండి రబ్బర్ బ్యాండ్లు. ఇవి కూడా పిల్లల కోసం తీసుకున్నాను. రామచంద్ర వస్తుంది, లేదంటే నా పిల్లలకైనా సరిపోతుంది, తీసుకున్నాను. ఇవ్వండి బ్యాంగిల్స్ వచ్చేసరికి 40 రూపాయలండి. ఇది బాగుంది. 6 వీసాలండి. చక్కగా ఇది ఒక వెరైటీగా మోడల్గా బాగుందని తీసుకున్నాను. గ్రే కలర్ అంటే ఎక్కువ ఇష్టం అండి నాకు. 2 డజన్లు తీసుకున్నాను. ఇది ఒక డజన్. ఇవ్వండి స్టిక్కర్ ప్యాకెట్లు ఒక్కొక్క 20 రూపీస్ అండి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది కాటుకోండి. చూడండి ఎంత వెరైటీగా ఎలా ఉందో. మా చిన్నత్తయ్య మా అత్తయ్య వాళ్ళు పట్టేవాళ్ళండి కాటు, చక్కగా పట్టేవాళ్ళు. మగవాళ్ళ గొంతు కూడా వినపడకూడదంటండి ఆ కాటుకు పట్టేటప్పుడు టైంలో. అంత చక్కగా పట్టేవాళ్ళు, కళ్ళకి చలువ చేసేది అనమాట. అలా తర్వాత మేము మామూలుగా ఐటెక్స్ కాటుక అలా వచ్చేసేది కదా. ఇప్పుడు చూడండి కాలం అనేది మారే కొద్దీ ఇలా వెనక వైపు ఇలా తిప్పితే పెన్ను మాదిరిగా కొంచెం వస్తుంది. ఇలా
వెరైటీ చూసారు ఎంత వెరైటీగా ఉందో, బాగుంది. మళ్ళీ పెన్ క్యాప్ లాగా ఇలా తోడు నైస్ కదా. ఇది తీసుకున్నాను, ఇది 20 రూపీస్ అండి. ఇవన్నీ ఇంతవరకు పర్చేజ్ చేశాను. టైంపాస్ కాసేపు మనకి వస్తువులు బాగున్నాయండి, క్వాలిటీగా ఉన్నాయని తీసుకున్నాను. ఏ వస్తువు ఎన్నాళ్ళు ఉంటుందిలేండి, జాగ్రత్తగా వాడుకున్నా సరే. పర్చేజ్ చేశాను, బాగున్నాయి, నచ్చాయా? ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు